వాక్యం చూద్దాం. సమయ దేవునికి అయితే మలాకీ గ్రంథంలో 1వ అధ్యాయం 6వ వచనం చక్కని మాట ఉంది. కుమారుడు తన తండ్రిని కనపరచును కదా ఒక మాట. కుమారుడైతే తన తండ్రిని ఏం చేయాలా? కనపరచాలి. ఇవాళ మనందరం అవునన్న కాదన్న వాక్యం ప్రకారం చూడండి, వాళ్ళు యేసుక్రీస్తును దేవుడిగా మనం అంగీకరించాం, ఆయన మన తండ్రిగా మనం ఒప్పుకున్నాం ఈ రోజున. అవునా కదా? ఇవాళ మనందరం కూడా యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని బిడ్డలమయ్యాం. ఈరోజు యేసుక్రీస్తును దేవునిచ్చాం, విశ్వాసం ఉంచడం ద్వారా ఈరోజు మనందరం కూడా ఆయన పిల్లలము, ఆయన ఏర్పాటు ఉన్నారు ఈరోజు. అందుకని ఈ రోజున ఆయన బిడ్డలమైన మనము మన తండ్రిని మనం కనపరచాలి కదా అని వాక్యం చదివిస్తాం. హల్లెలూయా చెప్పండి. మన తండ్రిని మనం ఏం చేయాలి? కనపరచాలి. మన బాధ్యత, మన పని, అదే పని ఈ రోజున. అవునా? అందుకని ప్రభు కూడా లేఖనాల్లో చక్కని మాట అంటున్నారు, సమస్త ఘనత మహిమ ప్రభావాలు ఎవరికి చెందాలి? దేవునికే చెందాలి ఈరోజు. అందుకని వాక్యంలో దాసుడు తన యజమానిని కనపరచును కదా, నా నామమును నిర్లక్ష్య పెట్టి యాజకులారా నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏది అని అడుగుతున్నాడు దేవుడు. నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏదని ప్రపడుతున్నాడు. హల్లెలూయా. ఇవాళ యేసుక్రీస్తును దేవుడిగా అంగీకరించిన మన అందరి జీవితాల్లో కూడా ఆయన మనము దేవుని బిడ్డగా దేవుడిగా మనం అంగీకరించిన తర్వాత, ఆయన మన తండ్రిగా మనం ఒప్పుకుంటున్న తర్వాత, మరి ఆయన ఏర్పాటులో ఆయనకి చెందవలసిన ఘనత మన ద్వారా చెందాలి ఖచ్చితంగా ఈరోజు. అందుకని మనం అన్ని విషయాల్లో, అన్ని సందర్భాల్లో, అన్ని పరిస్థితుల్లో కూడా దేవుని కనపరచాలి, దేవుని నామాన్ని మహిమపరచాలి. చెప్పండి, దేవుడిని కనపరచాలి, దేవుని నామాన్నే మహిమపరచాలి. హల్లెలూయా. మహిమపరచడమే మన పనిగా పెట్టుకోవాలి. నేను చాలాసార్లు మీతో అంటాను, ఆకాశం ముందున్న పరలోకములు ఈ రోజున మరి సమస్త దేవదూతుల చేత కూడా నిజంగా మన దేవుడు పరిశుద్ధుడు నిరంతరము కూడా కొనియాడబడుతున్న గొప్ప దేవుడు ఈ రోజు. అవునా కదా? చెరుపులతో సమస్త దూతలతో కూడా ఈ రోజున కొనియాడబడుతున్న గొప్ప దేవుడు ఈ రోజున. మనం కూడా ఈ లోకంలో ఆయన బిడ్డలుగా, ఆయన నమ్మిన వారిగా ఒప్పుకున్న వారికి ఈ రోజున మనం కూడా ఆయనను కనపరచాలి, మహిమపరచాలి మన విధి రోజు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మరి వాక్యం మన అందరి జీవితాల్లో దేవుడిని నేను గణపరచగలుగుతున్నానా, దేవుని మహిమపరచగలుగుతున్నానా, లేకపోతే దేవుని నామానికి అవమానం తీసుకొస్తున్నానా, గణపరచవలసిన బలంగా దేవుని గణపరచగలుగుతున్నానా, దేవునికి చెందవలసిన మహిమ దేవునికి చెందేలాగా నేను బ్రతుకుతున్నానని మనం ఒకసారి స్వపరిశ చేసుకోవాలి ఈరోజు. అవునా కదా? ఖచ్చితంగా ఇది మన బాధ్యతగా మనం గుర్తుపెట్టుకోవాలి. దావీదు మహారాజు అంటే చక్కని మాట. 115వ కీర్తన నేను ఒక మాట చూద్దాం. కీర్తన 115వ అధ్యాయంలో మొదటి వచ్చిన చూస్తే ఒక చక్కని మాట ఉంది కదా, మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ నామమునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ రోజున ఎంత చక్కని మాట ఉందో. మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ నామమునికే మహిమ కలగాలి. ఎవరి నామానికి మహిమ కలగాలి? దేవుని నామానికే మహిమ కలగాలి. దేవుడు గొప్పవారు, దేవుడు కృప కలిగిన వారు, దేవుడు సత్యవంతుడు. ఈ రోజున ఆయన తప్ప దేవుడు ఎవడు లేడు. ఈ రోజున నిజదేవుడు ఆయన, ప్రేమించిన వాడు ఆయన, ప్రాణం పెట్టిన వాడు ఆయన. మరి చూసినప్పుడు నేను ఉన్నమని చెప్పాను, మనం మొదలుపెట్టినప్పుడల్లా కూడా మనకు ఉత్తరమిస్తున్న దేవుడు ఈ రోజు. 2 రోజులు 3 రోజులు ఉపవాస దినాలు మొదలైనాయి. శుక్రవారం నుంచి కూడా మరి లేఖనాలు 58వ అధ్యాయం మాట్లాడటం జరిగింది. 58వ అధ్యాయంలో ఉపవాసం అంటే ఏమిటి, ఉపవాసం ఎలా ఉండాలి మన జీవితాల్లో, ఉపవాసం ఉన్నప్పుడు ఎలాంటి ఉపవాసం దేవునికి ఇష్టం, ఎలాంటి ఉపవాసం దేవునికి అనుకూలమైంది, ఇవన్నీ కూడా లేఖనాధారంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మరి వాక్యం అంటే మన అందరి జీవితాల్లో కూడా మనం గమనిస్తే, ఆలోచన చేసే రోజున దేవుడు కృప కలిగిన వాడు కనుక, సత్యవంతుడు కనుక ఈ రోజున తప్పక మనం మొరపెట్టి మనం ఆలోచించే దేవుడు కనుక ప్రభు అంటారు అక్కడ చక్కని మాట. ఈ విధంగా నేను చెప్పిన విధంగా ఆ జాగ్రత్తలు మీరు కలిగి ఉపవాసం ఉంటే మీరు మొరపెడితే నేను ఉత్తరం ఇస్తాను. అవునా? మీరు ప్రార్థన చేసి నా కోసం మీరు పిలిస్తే నన్ను పిలవగా నేను ఉన్నాను అంటాడట దేవుడు. హల్లెలూయా. మీరు పిలిస్తే నేనున్నానుగా అంటాడట దేవుడు. ఎంత చక్కని మాట మాట, ఎంత భరోసా కలిగిన మాట, ఎంత ధైర్యం ఇచ్చే మాట, ఎంతగా మన ఆత్మకి నిజంగా అవును ప్రభు అని ధైర్యం కలిగించే మాట ఈ రోజున. కాబట్టి ప్రభు అంటున్నారు, నువ్వు పిలవగా నేనున్నాను అంటాడు దేవుడు ఈ రోజు. ఆ మాట మనం సంపాదించాలి ఈరోజు. దేవుడు మనం పిలిస్తే ఆయన పలికేలాగా మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అందుకని మన సహవాసం దేవుడితో ఉండాలి. ఉపవాసాన్ని గురించి ఒక మాట గుర్తు చేయడం నిన్న కూడా చెప్పాను. ఉపవాసం నిర్వచనంలో ఉపేక్షించుకోవాలి, మనం పరీక్షించుకోవాలి, వాక్యమును ధ్యానించాలి, వాక్యము దగ్గరికి ఉండాలి. మరి సహవాసం దేవునితో మనం చేయాలి. ఎవరితో చేయాలి సహవాసం? దేవునితో సహవాసము, సమాధానం కలిగి ముక్తిని చేరే మార్గం పొందాలంటే. హల్లెలూయా. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా అర్థం చేసుకుని ఉపవాస దినాల్లో వాళ్ళకి మీరు ముందుకెళ్ళండి. సరే, ఇవాళ సబ్జెక్ట్లోకి వచ్చేద్దాం. సమస్త మహిమ ఎవరికి చెందాలా? దేవునికి చెందాలి. మహిమపరచడంలో, ఘనపరచడంలో దావీదు ప్రత్యేకమైన శైలి, దావీదు భక్తుడిది ప్రత్యేకమైన శైలి. వాళ్ళ దావీదైన వారు దేవుడికి అత్యంత బాగా నచ్చడానికి కారణం ఏంటంటే, నిజంగా ఎంత గొప్ప
లేమి స్థితి నుంచి ఎంత గొప్ప ఉన్నతమైన స్థితికి దావీదుని దేవుడు ఉన్నతమైన అంచెలంచెలుగా దేవుడు అభివృద్ధి పరిచాడు. లేఖనాలు చాలాసార్లు మనం చూసాం, అవునా కదా? అంచెలంచెలుగా అభివృద్ధి పరిచి మరి చూసినప్పుడు దీవించబడుతున్న కొలతే కూడా ఇంకాస్త విశ్వాసము, ఇంకాస్త నమ్మకం, ఇంకాస్త భక్తి జీవితం కలిగి ఇంకాస్త దేవుడిని ఘనపరిచి మహిమపరిచేవాడిగానే దావీదు మనకు లేఖనాల్లో కనబడతా ఉన్నాడు రోజు. హల్లెలూయా. మరొక మాట మనం గమనిస్తే ఆలోచన చేస్తే, నేను చాలాసార్లు మీతో అన్నాను, దావీదు మరి యుద్ధాలు అనేక రకాల యుద్ధాలు చేశారు. ఆయన 66 లెక్కలు చెప్తున్నాడు దైవసేవకులు. చాలా రకాల యుద్ధాలు చేసి ఎక్కడ కూడా ఓటమిరిగిన మహారాజుగా ఉన్నాడు ఆయన. ఎక్కడైనా కూడా చక్కని విజయాలు పొందుకున్నాడు ఆయన. చాలాసార్లు మీతో అన్నాను, ఆ విధమైన విజయాలు పొందుకోవడానికి కారణం ఏంటంటే దేవుని దగ్గర విచారణ చేయకుండా, దేవుని దగ్గర మనవి చేయకుండా, దేవుని దగ్గర ప్రార్థన చేయకుండా, దేవుని అడగకుండా ఏనాడు కూడా ఒక అడుగుగా ఆయన ముందుకి వేసేవాడు కాదని లేఖనం సెలవిస్తోంది ఈరోజు. హల్లెలూయా. ప్రతి విషయంలో కూడా దేవుని అడిగి, దేవుని దగ్గర విచారణ చేసి, దేవుని దగ్గర ప్రార్థన చేసి, దేవుని చిత్తం మీద తెలుసుకుని ఆ ప్రకారం ముందుకు వెళ్ళాడు కనుక అన్ని విజయాల్లో కూడా, అన్ని యుద్ధాల్లో కూడా బ్రహ్మాండమైన విజయం సాధించాడు. ఎవరు? దావీదు మహారాజు. హల్లెలూయా. దావీదు దాసుడిగా ఉన్నాడు, దావీదు గొర్రెల కాపరిగా ఉన్నాడు, దావీదు అంచెలంచెలుగా దీవించబడ్డాడు, దావీదు మరి ఆ విధంగా సౌలు దగ్గర సైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు. చాలా కాలం అనేక రకాల పనిచేశాడు, అనేక రకాల అవమానాలు, నిందలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినప్పుడు కూడా దేవుని మీద తనకున్న అచంచలమైన విశ్వాసం ఎక్కడ కూడా ఆయనకి తగ్గలేదు. దేవుడు మహిమపరుస్తానే ఉన్నాడు. లేఖనాధారంగా మనం చూసాం. ఆ తర్వాత దావీదును దేవుడు రాజు చేశాడు, దావీదును దేవుడు మహారాజు చేశాడు, దావీదు నా హృదయాంశాడని దేవుడు ఎంతగానో గొప్ప చేశాడు ఈరోజు. హల్లెలూయా. కానీ మన మధ్య కూడా అన్నాను, దేవుడు మన గొప్ప చేయాలంటే మనం దేవుడు గొప్ప చేయాలి. మొదట లేఖనాల వాక్యం చూసాం కదా, రోజున మన దేవుడు గొప్పవాడు. చెప్పండి, మన దేవుడు గొప్పవాడు. సమస్త దేవతల కంటే ఆయన గొప్పవాడు. సమస్త దేవతల కంటే ఆయన ఆధిపత్యం కలిగిన వాడి రోజున, అధికారం కలిగిన వాడి రోజు మన దేవుడు. అటువంటి దేవునికి సమస్త మహిమ ఘనత మన ద్వారానే దేవుడికి చెందాలి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దావీదుని మనం చూసినప్పుడు సరే ఒక ముఖ్య అంశం చెబుతాను. ఇక్కడ దావీదు ఎన్ని యుద్ధాలు విజయాలు పొందినా కూడా మీరు చూడండి, యుద్ధాల విజయాలు పొందినప్పుడు సహజంగా ప్రజలందరూ ఆ సంతోషంలో గెలుపు వచ్చిందనుకోండి బాగా ఉత్సాహం ఉంటారు కదా. తన సైనికులు అందరూ యుద్ధం చేసిన వ్యక్తులు యుద్ధంలో విజయం పొందితే ఆ సమయంలో ఉత్సాహం మరింత రెట్టింపు, ఎన్నో రెట్లు పెరుగుతాయి ఉత్సాహం. ఆ ఉత్సాహం రెట్టింపులో ఉన్న ఉత్సాహంతో చాలాసార్లు దావీదుని ఏమైనవారంటే మరి సమస్త విషయాలు కూడా దావీదును గొప్పవాడు 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 అని మరి దావీదును పొగుడుతూ ఉంటే, దావీదు ఆ సమయంలో నన్ను కాదుగా పొగడాల్సిన దేవుని పొగడరా అని చెప్పినా ఈ మనుషులు సరిగ్గా వినిపించుకునేవారు. దావీదును గొప్ప చేసేసేవారు. అందుకని దావీదు లేఖనాల్లో చక్కని మాట ఉంది. దావీదు చాలాసార్లు అంటే ఒంటరిగా ప్రతిరోజు కూడా అంతఃపురంలోకి వెళ్ళి మరి దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని ఎదుట మాకు కాదు యెహోవా నాకు కాదు సమస్త ఘనత మహిమ నీకే చెందాలి. హల్లెలూయా. ఆ చేతికి యుద్ధం నేర్పిన వాడు నీవే కదా, ఆ వేళకు పోరాటం నేర్పిన వాడు నీవే కదా. మహిమ ఎవరికి చెందాలి? నీకే చెందాలి. సమస్త ఘనతకు అర్హుడు ఎవరే? నీవే. ప్రజలు తెలవక నాకు పొగుడుతున్నారు. చెప్పండి, ప్రజలు తెలవక నన్ను పొగుడుతున్నారు. కానీ ఈ యొక్క పొగడ్తలు, ఈ యొక్క ఘనత, ఈ మహిమ సమస్తం కూడా ఎవరికి చెందాలా? నీకు చెందాలని మరి అది ప్రజలకి చెప్పేవాడంటే ఆయన. ప్రజలు వినిపించుకోకపోతే తీసుకెళ్ళి అవన్నీ కూడా దేవుడికి ఆపాదించేవాడు అంటే. అవన్నీ తీసుకెళ్ళి ఎవరికి చెప్పేవాడు? ఎవరికి ఇచ్చేసేవాడు? తన నెత్తి మీద పెట్టుకోవాలా. అందుకని మనుషులు ఎక్కడన్నా మనం పొగిడితే అవి మన నెత్తి మీద పెట్టుకోకూడదు, దేవునికి ఆపాదించాలి. ఎవరికి ఆపాదించాలా? అప్పుడు దేవుని నామాన్ని మహిమ రావాలి. ఎవరికి మహిమ రావాలి? మన నెత్తి మీద పెట్టుకోవడం మనం మొయిలా చేస్తాం. ఇవాళ రోజున నిజమే కదా, ఇవాళ దావీదును మనుషులు పొగిడారంటే విజయాన్ని బట్టి పొగిడారు కదా. విజయాన్ని బట్టి దావీదును పొగిడారు. విజయం ఎవరిచ్చారు? అది తెలవక దావీదును పొగిడారు. కానీ దావీదు అనుభవం కలిగిన వాడు కనుక, దావీదు దేవుని గొప్పతనం కలిగిన వాడు కనుక దావీదు మహారాజు దేవుడిని పొగిడాడు. నిజంగా చాలాసార్లు మాట అనేక సార్లు చెప్పాడు. దేవుడే కదా మనకి యుద్ధం ఇచ్చింది, అవునా కదా. ఎందుకంటే ఈ రోజున మనం కూడా మన జీవితాలు నేర్చుకోవాలి. ఇవాళ చాలా సందర్భాల్లో తెలుసో తెలవక ఎవరన్నా మరి మనల్ని పొగిడిన మమ్మల్ని కాదు పొగడాల్సిందే. మేము నిమిత్తం మాత్రం ఇలాంటి సామాన్యమైన మనుషులమే, అందరం మనుషులమే. పాత్ర మందరం కూడా చూసినప్పుడు ప్రకటన మందరం ప్రకటన గ్రంథంలో యోహాన్ గారి దగ్గరికి దూత వచ్చింది. దూత వచ్చి అనేక సంగతులు ఆయన వివరించి చెప్తున్నప్పుడు ఆ సంగతులైన ఆశ్చర్యకరమైన మరి భవిష్యత్తు సంబంధించిన సంగతులన్నీ కూడా వివరించి చెప్తున్నప్పుడు ఆశ్చర్యపోయి వచ్చిన దూత కాలం మీద పడిపోయాడు. ఎవరు? యోహాన్ గారు, అవునా కదా. దూత కాలం మీద పడిపోతే దూత అంటారు, అమ్మమ్మ నా కాలం మీద పట్టవేంటి ఆయన, నువ్వు భక్తుడివి, నువ్వెవరివి? భక్తుడివి. ఇవాళ నీవైనా నేనైనా సమస్తం మనందరం కలిసి ఆ దేవాది దేవుని పాదాలు మీద పడాలి. ఆయనకి రావాలి మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. దూత కూడా ఎవరికి ఆపాదించిన మహిమ చెప్పాలి. ఎవరికి ఆపాదించింది? నేను గొప్ప మరి దేవుడు పంపించాడు కాబట్టి, ఆకాశం దిగుచ్చాను కాబట్టి నేను గొప్ప గొప్ప విషయాలు నీకు చెప్తున్నాను కాబట్టి నాకు మొక్కమని చెప్పిందా? ఒకవేళ తెలియక యోహాన్ గారు గొప్ప మొక్కపోతుంటే అయ్యో నా కాలం కాదు నమస్కారం చేయాల్సిందే, మనం కలిసి దేవుని కాళ్ళకి నమస్కారం పెట్టాలా? హల్లెలూయా. మరి అట్లా చెప్పేవాళ్ళు ఎంతమంది? వాళ్ళ దైవసేవకు లోకంలో చాలా మంది ఉన్నారు, నాకు తెలియదేం కాదు. ఏదైనా వస్తే మా గొప్పతనం, ఏదైనా వస్తే కార్యం జరిగితే దైవసేవకు గొప్పతనం. కానీ మనుషులు తెలుసో తెలియకుండా మనందరం వెంటనే ఉన్నారంటే దేవుడు చేసిన కార్యం అమ్మాయి ఇది చెప్పాలి. ఎవరు చేసిన కార్యం? కార్యం ఎవరు చేయాలా? మహిమ ఎవరికి చెందాలా? సమస్త ఘనత ఎవరు? అల్లుడు ఎవరు? దేవుడే కదా ఈ రోజున.
అది 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 మనం గుర్తించాలి. మరి ఎవరికి మనుషులు తెలుసో తెలియకంటే ఆ సంగతులని దేవునికి ఆపాదించాలి. ఈ చెప్పే బోధకులు లేకపోతే మరి వ్యక్తులు కూడా ఆ సంగతులు లోకానికి తప్పనిసరిగా తెలియపరచాలి. అందుకని ఒక సందర్భంలో నేను చాలా సందర్భాల్లో మీతో అన్నాను ఈ మాట. నేను ఒక గృహానికి వెళ్ళినప్పుడు మరి వారు గృహదర్శనానికి ప్రార్థనలను ఆహ్వానించినప్పుడు కూర్చోబెట్టి అవి పెట్టినప్పుడు, అమ్మ నేను తినలేనంటే, అమ్మ మీకు నేను దేవుడు పెట్టుకున్నాను, దేవుడు నా ఇంటికి వచ్చారంటున్నాను. నేను అన్నాను, అమ్మ దేవుడు అనే పదం పొరపాటుగా నాకు వాడకూడదు. నేను మామూలుగా సేవకుడిని, దేవుడు పనిచేసే సంఘ కాపాడిన తప్ప ఆ దేవుడు అనే పదం దేవుడిని తప్ప ఎవరికి చెందకూడదు. హల్లెలూయా. అది చాలా ఉన్నతమైన పదం, చాలా శ్రేష్టమైన పదం. దేవుడు ఒక్కడే, చెప్పండి, దేవుడు ఒక్కడే, ఆయనకే చెందాలి ఆ పదం. సమస్త మహిమకు ఆయనే ఆధారపడుతుంది ఈరోజు. కాబట్టి ఆ పదం గొప్పను ఒకసారి మీరు ఏమనుకోకపోతే నా యొక్క మనవి మీరు ఆలోచించి, నన్ను ఆ పదం అనకూడదు మీరు అనొద్దు చెప్పాను. నన్ను ఆ పదం అనొద్దు, సేవకుడు అనండి, కాపరు అనండి, యాజకుడు అనండి, మీ ఇష్టం ఏమైనా తెలుసుకోండి. కాబట్టి ఈరోజు నా పదం నాకు వాడుతుందని చెప్తే తర్వాత వారు గ్రహించారు, తెలుసుకున్నారు. ఈ రోజున మనం తెలియజెప్పాలి కదా. అందుకని వాళ్ళ మరి యోహాన్ గారి కాలం మీద పడితే దోత అని చెప్పింది, నాకే మొక్క అందా, నాకేం రొక్కమల్లా, వాళ్ళమ్మో నాకు మొక్కటి ఏంటి, నేను ఊరినే వర్తమానం తీసుకొచ్చి పోస్ట్ మ్యాన్ లాంటి వాడిని, ఎవరు నేను పోస్ట్ మ్యాన్ లాంటి వాడిని, నాకు మొక్కటి ఏంటి, మనందరం కలిసి ఎవరికి మొక్కాలా, ఆయనకి మొక్కాలి. హల్లెలూయా. ఎవరికి రావాలి మహిమ, దేవునికి రావాలా, ఇది మనం నేర్చుకోవాలి. ఈరోజు నేను మీకు తెలుసు, వాక్యంలో లేఖనాలు మనం చూసాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు 40 దినాలు ఉపవాసం ముగించుకొని బయటకు వచ్చారు. 40 దినాల ఉపవాసం ముగించుకొని బయటకు వచ్చిన తర్వాత సాతాను ఆయన శోధించడం మొదలుపెట్టింది. చెప్పండి, సాతాను యేసు ప్రభువును శోధించడం మొదలుపెట్టింది. ఉపవాస దినాల్లో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ఉపవాసాల్లో అది సాతాను సులువుగా చిక్కులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉంటాం, తప్పించుకోవాలి. వీడికి అందుకని అన్నాను, ప్రతి కాడిమాని మోపులు మనం తెగ్గొట్టాలి సంవత్సరం. హల్లెలూయా. ప్రతి కట్టులు మనం తెంపాలి ఈ సంవత్సరం, అవునా? ప్రతి కాడులు మనం విరగొట్టాలి, మనమే విరగొట్టాలి. హల్లెలూయా. కలిసి విరగొడదాం, కలిసి తెంపుదాం బంధకాలు సంవత్సరం. అద్భుతాలు మనం తప్పనిసరిగా అందరం పొందుకుందాం. అందరం కలిసి ప్రార్థన చేస్తే అసాధ్యమైన దేవుడి సంవత్సరం, అవునా కదా? ఖచ్చితమైన కార్యాలు దేవుడు జరిగిస్తాయి సంవత్సరం. కాబట్టి అదే సహోదరి సహోదరుడా, మరి శోధించడానికి వచ్చి యేసు ప్రభువుని అంటుంది, నువ్వు నా కాళ్ళకు మొక్కు అంటుంది ఆవిడ. నా కాళ్ళకు మొక్కు, మొత్తం సర్వాధికారులు నీకు ఇస్తాను. ఏదో చెప్పవద్దు ప్రభు యేసుక్రీస్తు వారిని తమాయించుకొని, మరి అది నేను నీకు మొక్కడం కాదు, నీవు సర్వోన్నతుడైన తండ్రి అయిన దేవుడికి నువ్వు మొక్కుడికైనా నేను క్షమించబడ్డాను. హల్లెలూయా. అంటే సమస్త మహిమ ఎవరికి చెందాలన్నాడు యేసుకే? తండ్రికే చెందాలి, ఆయనకే చెందాలి సమస్త గణిత, ఆయనకే మనం మొక్కాలి. ఎవరికి మొక్కాలి మనం? నోటికి నోటి వాళ్ళు కూడా ఈ రోజున ఈ సంగతులని మనం తెలుసుకోవాలి. ఈ రోజు సహోదరి సహోదర సర్వాధికారం కలిగిన వారు, అవునా కదా? సమస్తము కూడా ఆధిపత్యం కలిగిన వారు, మరి సమస్త గొప్పతనం కలిగిన వారి కోసం సమస్త విషయాల్లో ఆయన మనకి ఏం కలగాల, మహిమ కలిగే విధంగా మనం బ్రతకాలి. అందుకని వాళ్ళు దావీదు లాంటి వారు ఏమన్నారు? మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త విషయాలు కూడా నీ నామముకే మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక, కలుగును గాక. హల్లెలూయా అని మనం కూడా దేవుడు మహిమపరిచే వరకు ఉండే పనిలో ఉందాం. తప్పక దేవుడు మనకు తోడై ఉంటారు. అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో మీకు తెలుసు వాక్యము. అపోస్తల కార్యం 3వ అధ్యాయము 1వ వచనం, 2, 3వ వచనం చదవచ్చు. 3వ వచనం చదువు. అపోస్తల కార్యము 3:3 చదువు. అడగగా చూచి చూడమని వాడు పేతురు లేవు కానీ కుంటివాడి విషయం చూసాం కదా. హల్లెలూయా. చాలా గొప్ప సంగతి, గొప్ప అద్భుతం దేవుడు చేశారు. శృంగారమున దేవాలయం దగ్గరికి మధ్యాహ్నం 3 గంటల సమయంలో పేతురు గారు, యోహాను గారు ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారంటే, ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారని లేఖనం సెలవిస్తుంది. అక్కడ పుట్టుకుంటివాడు, పుట్టుకతో నుంచి బాగా గమనించాలి వాక్యాన్ని, పుట్టుకతో నుంచి కుంటివాడిగా ఉన్న ఒక వ్యక్తి అక్కడ చాలా కాలముగా భిక్షమడుకుంటూ ఉన్నాడు. ఏమడుకుంటున్నాడు? భిక్షమడుకున్న పరిస్థితుల్లో పేతురు యోహాను చూసి, అయ్యా మాకు కూడా భిక్షమేమని పేతురు గారిని యోహాను గారిని అడిగితే, పేతురు యోహాను అన్నారంట, అయ్యా వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ నువ్వు ఏదో ఆశిస్తున్నావు కానీ నువ్వు ఆశించేది మా దగ్గర లేదు, కానీ ఒక పని మేము చేస్తాం, నజరేయుడని యేసు నామములో, చెప్పండి మాట, నజరేయుడని యేసు నామం. హల్లెలూయా. శక్తి కలిగిన నామం, అన్ని నామముల కన్నా పైనామం. ఈ రోజున ఆ శక్తి కలిగిన నామంలో మరి ఆ నామం మా దగ్గర ఉంది కనుక ఆ నామం పేరు నేను ప్రార్థన చేస్తాను, నీకు ఇష్టమా అని అడిగాడు. వెంటనే ఆ వ్యక్తి, ఈ పాడు బతుకు ఎంతకాలం పడతలేకపోతున్నాను, ఈ లోక సంబంధమైన ఈ భిక్షమడుకునే పని నాకు కాదు, నా అంతట నేను స్వస్థత పొందుకోవాలి, నా అంతట నేను నడచాలి, నా అంతట నేను ఆ విధంగా ఒకరి దగ్గర అడుక్కోకుండా కష్టపడి సంపాదించుకోవాలి, అటు గొప్ప స్వస్థత నాకు కావాలన్న ఆశతో, ఆకాంక్షతో పేతురు యోహాను గారికి చేయందించాడంటే విశ్వాసంతో. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు రండి, ఏ కార్యం మన జీవితాల్లో జరగాలన్నా
దేవుడిని మనం నమ్మాలి. ఏ కార్యం మన జీవితాలు జరగాలన్నా దేవుడికి మనం చేయి అందించాలి వద్దా? చేయి చాపితే బాగుపడతా అంటాడు ఎస్ఐ. చేయి చాపితే బాగుపడేది. వాళ్ళు కుంటివాడు చేసిన పని అవి ఎవరి దగ్గర రూపాయి పాపాయి లోకం అందరిస్తున్నారు. కానీ పేతురు యోహానులు రూపాయి పాపాయి అవుతలేదు. ఈరోజు ఏమంటున్నారంటే ఖచ్చితంగా యేసునామములో నీ కొరకు ప్రార్థన చేస్తాం, స్వస్థత కలుగుద్ది నీకు. వెంటనే మరి కుంటివాడు ఇలా కూర్చొని ఉన్నాడు కదా, పేతురు యోహాను ఇలా చేయి తెచ్చాడు, మాకు ఇష్టమైన బాగా నన్ను బాగు చేయండి. హల్లెలూయా. ఎప్పుడైతే చేయి అందించాడో పేతురు యోహాను చేయబడుతున్నారు. ఇలా లేపటం మొదలుపెట్టి పుట్టుకుతో పుట్టువాడిన వ్యక్తి వెంటగా లేవటం మొదలుపెట్టాడు. చీలమండలోంచి నరాలోంచి శక్తి కూడా పెట్టుకొని దేవుడు అద్భుతం జరగడం మొదలుపెట్టింది. ప్రభు యేసుక్రీస్తు వారు ఆ బిడ్డలోనికి గొప్ప శక్తిని ప్రవేశింపజేయక లేచాడంట, నిలిచాడంట, నడిచాడంట. వారితో కలిసి దేవాలయంలోకి వెళ్ళి దేవుడు మహింపరిచాడంటే. హల్లెలూయా. ఈ రోజున మన వాక్యమైన సహోదరుడా, వాక్యమైన మనందరి జీవితాల్లో అద్భుతాలు ఆశ్చర్యాలు జరగాలంటే ప్రభువుకు మన జీవితాలు అప్పగించాలి, ప్రభువుకు మన బ్రతుకులు అప్పగించాలి. వాళ్ళ కుంటివాడు చేసిన పని మనం కూడా చేయాలి. ఏ మేలు జరగాలన్నా ఈ రోజు మనం దేవునికి లోబడాలి, దేవుని చిత్తానికి మనం లోబడాలి, దేవుని మనం నమ్మాలి, దేవునికి మనం చేయి అందించాలి వద్దా? మన కుటుంబాన్ని ఎవరి చేతుల్లో పెట్టాలా? నిరభ్యంతరంగా పెట్టాలి. ఈ మాట గ్యారెంటీ చెప్తాను. హల్లెలూయా. నమ్మకంగా పెట్టాలి. ఈ రోజు పౌలు గారు అంటాడు చక్కని మాట, నమ్మకమైన సృష్టికర్త అని పేరు పెట్టాడు. చెప్పండి ఏమాట? నమ్మకమైన సృష్టికర్తకు నా ఆత్మని నేను అప్పగించుకుంటున్నాను. ఖచ్చితంగా ఆయన రాకడ దినమున ఆయన నన్ను కాపాడగలడండి, నా ఆత్మను ఖచ్చితంగా రూఢిగా కాపాడగలని నిత్యంగా నేను రూఢిగా నమ్ముతున్నాను అన్నాడు పౌలు గారు స్పష్టంగా. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఆ నమ్మకమైన సృష్టికర్తకి మన జీవితంలో మన బ్రతుకులు మన కుటుంబాలు అప్పగించాలి ఈ రోజు. కాబట్టి కుంటివాడు ఆ కార్యం ముందుకు తెలుసు. నేను మాట అంటాను, మన వాక్యం ఏమిటి? మహిమపరచాలి. ఎవరిని మహిమపరచాలి? దేవుని మహిమ. దేవునికే మహిమ చెందాలి. నేను చెప్పే మాట బాగా ఆలోచించండి. మహిమ ఎవరికి చెందాలి? దేవునికే మహిమ చెందాలి. ఏ వ్యక్తులకి, ఏ పాస్టర్కి, ఏ సేవకుడికి, లోక సంబంధం ఎప్పటికీ చెందబడుతున్నాయి, ఏ విశ్వాసకి చెందబడుతుంది. సమస్త మహిమ ఘనత ప్రభావం ఎవరికి చెందాలా? హల్లెలూయా. ఆయనకు మాత్రమే చెందాలి. ఈరోజు ఈ విషయాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను. కాబట్టి ఈ రోజున కుంటివాడు చేసిన పని ఏంటంటే శుభ్రంగా స్వస్థత పొందుకున్న తర్వాత లోపలికి వెళ్ళిపోవాలి. పేతురు యోహాను దేవాలయంలోకి వెళ్తే వారితో పాటు ఆయన కూడా లోపలికి వెళ్ళి గంతులు వేయొచ్చు, దేవుడు స్థుతించున్నాడు, బైబిల్ చదివిస్తాం. గంతులు వేస్తున్నాడు. ఏమవుతున్నాడు? మరి కాళ్ళు ఇంతకాలం తర్వాత కాళ్ళు వచ్చినాయి కదా. రోజు నడిచే మనకేం తెలుస్తుంది? కాళ్ళు లేనోడు తెలుస్తుంది కొత్తగా ఏదైనా వస్తే. హల్లెలూయా. గంతులు వేయచ్చు, దేవుడు స్తుతిస్తూ, దేవుడు మహిమపరుస్తూ అందరి యొక్క ఎంతో ఉత్సాహంగా సంతోషంగా దేవుని మహిమపరిచాడని బైబిల్ చదివిస్తాం. దేవుడిని ఏం చేశాడు? మహిమపరిచాడు. అసలు ఈరోజు అందుకనే దేవుడినే మహిమపరచాలి, దేవునికే మహిమ చెందాలి. దేవుడినే మహిమపరచాలి, దేవునికే మహిమ చెందాలి ఈరోజు. హల్లెలూయా. ఆ సంగతి అంతా అయిపోయింది. నేను మాట అన్నాను. ఆ సంగతి అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా, ఇజ్రాయిల్ అందరూ కూడా పోగయ్యి మరి విధంగా ఇన్ని సంవత్సరాలుగా మన దేవాలయం దగ్గర కుంటివాడిగా పడిన వ్యక్తి ఈ రోజున అద్భుతంగా లేచి నడుస్తున్నాడు, అద్భుతంగా గంతులు వేస్తున్నాడు, దేవుడు స్తుతిస్తున్నాడు, మహిమపరుస్తున్నాడు. ఇదిగో దేవుడు నన్ను బాగు చేశాడు, దేవుడు నన్ను బాగు చేశాడు, సమస్త ఘనత మహిమ ప్రభావం ఆయనకే చెందాలని దేవుడు మహిమపరుస్తున్నప్పుడు అక్కడ వారంతా కూడా ఆశ్చర్యంగా వచ్చి ఆ విధంగా విస్మయం ఉంది, ఆశ్చర్యపడుతూ అక్కడ చూస్తూ ఉన్నారని లేఖనం చదివిస్తాం. ఈ సంగతి అయిపోయిన తర్వాత 3వ అధ్యాయం 12వ అధ్యాయం కిందకు వచ్చినాక అక్కడ ఉంటుంది, చదువుకోండి. పేతురు గారు, యోహాను గారు మరి ఆ విధంగా అక్కడ ఉన్న జనసమూహం అంతా చుట్టుముట్టి, బాగా ఆలకించాలి వాక్యాన్ని, అక్కడ ఉన్న జనసమూహం అంతా పేతురు గారిని, యోహాను గారిని చుట్టుముట్టి తేరు చూస్తున్నారంటే పేతురు గారు, యోహాను గారు అంటే తేరు చూస్తున్నారు. తేరు చూడటం అంటే అర్థం ఏంటి తెలుసా? ఈ తేరు చూసినప్పుడు వెంటనే వారు గ్రహించి, పేతురు గారు, యోహాను గారు గ్రహించి వారితో ఏమన్నారంటే, ఏంటి మా తట్టు మీరు తేరు చూస్తున్నారేంటి, మేమేదో అద్భుతం చేసినట్టు. చదవండి అన్నమాట. 3వ అధ్యాయం 12వ వచనం. పేతురు చూచి నేను, ఇజ్రాయేలీయులారా, మీరు వీరి విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతను భక్తి చేతనైనను నడవటానికి వీడికి మేమేదో బలం ఇచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు అని అడుగుతున్నాడు. హల్లెలూయా. పేతురు, యోహాను ఏమంటున్నారు చెప్పండి? మా శక్తి చేత, మా బలం చేత ఇదేదో జరిగినట్టుగా, మా శక్తి చేత, మా బలం చేత జరిగినట్టుగా, ఆ కుంటివాడిని ఏదో మేమే నడిపించినట్టుగా, మేమేదో వాడిని బాగు చేసినట్టుగా మా తట్టు ఎందుకు తేరు చూస్తున్నారు మీరు? ఇప్పుడు కూడా మీకు అర్థం కావట్లేదా? ఇప్పుడు కూడా మా తట్టే మీరు చూస్తారా? ఈ కార్యం చేసిన ఎవరు ఇంకా మీరు గుర్తించరా? ఇవాళ ఈ మహిమ ఎవరికి చెందాలా? ఈ ఘనత ఎవరికి చెందాలా? ఈ కార్యం చేసిన ఎవరని మీరు అనుకుంటున్నారు? హల్లెలూయా అని ప్రశ్నిస్తూ వారు చెప్పిన మాట ఏంటంటే, అక్కడే ఉంది చక్కని మాట, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారి దేవుడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమ పరిచి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళ తండ్రి అయిన దేవుడు ఎవరు మహిమపరిచాడు? తన కుమారుడైన యేసు క్రీస్తును మహిమపరిచాడు. ప్రభు యేసు క్రీస్తు వారు లోకానికి వచ్చి తన వ్యక్తులుగా తగ్గించుకుని మనందరి కోసం
చెప్పండి, మనందరి కోసం ప్రాణత్యాగం చేసి సిలువలో బలియాగమైపోవడం ద్వారా ఈ రోజున మనందరికీ పాప క్షమాపణ దొరికింది. హల్లెలూయా. గొప్ప రక్షణ భాగ్యం దొరికింది ఈ రోజు. అవునా కదా? కాబట్టి ఈ రోజున సమస్త మహిమ ఎవరికి చెందాలి? అన్న ఉద్దేశం యేసుకే చెందాలి. సమస్త మహిమ ఎవరికి చెందాలి? ప్రపంచ వాడిని బాగు చేసే పేతురు యోహానా దేవుడా? అదే వాక్యం. లోకంలో అవునన్నా కాదన్నా మీరు గ్రహించాలా. చాలా మంది ఈ రోజున సేవకులకి చూస్తున్నారు, సేవకులు దేవుడు చేస్తున్నారు, సేవకులను గొప్ప చేయటం. అందుకని ఈ రోజున అది మానుకోవాలి మన జీవితాలు. సేవకుడు నిమిత్తం మాట్లాడు, నీలో నీ విశ్వాసం నిన్ను మరి గుంటివాడు బాగుపడ్డాడంటే కార్యం చేసింది ఆయన, విశ్వసించింది వాడు, మధ్యలో ప్రతినిధులు వీళ్ళందరికీ. హల్లెలూయా. ఈ రోజున అటువంటి నిజాయితీ కలిగిన సేవ ఎక్కడ కనపడతా ఉందండి ఈ రోజున? ఏదైనా కాస్త కార్యం చేస్తే సేవకులు ప్రొజెక్ట్ అయిపోతున్నారు. దేవునికి రావాల్సిన మహిమ వీళ్ళు దొంగిలిస్తున్నారు. కొన్ని సందర్భాలు దేవునికి రావాల్సిన మహిమ సేవకులు దొంగిలిస్తున్నారు. సేవకులు ఎవరైనా ఏదైనా పొగుడుతుంటే వెంటనే వారు ఏం చేయాలా? ఈ కార్యము మేము చేసినట్టు మా ఇంట్లో చూస్తున్నారు, ఈ కార్యం చేసింది ఎవరు? దేవుడు చేశాడు. సమస్త ఘనత మహిమ ఎవరికి చెందాలా? మనందరం కలిసి దేవుని మహిమపడతామని దేవుని తట్టు మరి ఆ విధంగా ప్రజలను చూపించే విధముగా మరి ఖచ్చితంగా సేవకులు మాట్లాడాలి ఈ రోజు. హల్లెలూయా. అది నేర్చుకోవాలి ఈ రోజున. అది మంచిది ఈ రోజున. కాబట్టి ఆ ప్రకారం మన ఆత్మీయ జీవితం మనం కొనసాగిద్దాం. కాబట్టి అక్కడ చూసిన ఇంకేముంది? అక్కడ మీరు ఆయనను అప్పగించితే ఇవన్నీ కూడా మనకు తెలుసు కదా. మీరు ఆయన అప్పగించారు, మీరు ఆయన్ను పిలాతు విడిపిస్తానన్నప్పుడు మీరు నిరాకరించారు. ఆయన ఖచ్చితంగా సిలువ ఎక్కించింది మీదే ఆ రోజున. ఇప్పుడు కన్నా తెలుసుకోండి, గ్రహించండి. వాళ్ళ కుంటివాడు బాగుపడ్డాడంటే మేమేదో చేసాం మా ఇంటి చూడమాకండి. ఈ చేసిన కార్యం ఎవరో తెలుసా? మీరు సిలువ ఎక్కించిన ఆ యేసే ఈ కార్యం చేశాడు. హల్లెలూయా. 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 ఆ యేసేనండి ఈ కార్యం చేసింది. ఇంకా మీరు నమ్మకపోతే అట్లా? ఇంకా లోకం ఇంకా మనుషులు ఇంకా మా బోటాలను చూస్తే ఏమొస్తుంది? మరి మేము ఆయన నామములో ప్రార్థన చేస్తే కార్యం చేస్తాం. అందుకని ఈ రోజున వాక్యం అంటే మనందరి జీవితాల్లో కూడా తప్పనిసరిగా వాళ్ళ పేతురు యోహాను దీని యొక్క వాక్యాన్ని బట్టి ఏం చెప్పారు? మహిమ మాకు కాదు, మీరు మహిమ ఆయనకి చెందేలాగా కాదు. ఇప్పుడు కన్నా తెలుసుకొని మీ బ్రతుకులు మార్చుకోండి. ఇప్పుడు కన్నా తెలుసుకొని యేసు వైపు మీరు తిరగండి. ఎవరి వైపు తిరగాలి? మీరు యేసు వైపు మీరు తిరగండి. తెలుసో తెలియక ఆయన అప్పగించారు, అయినా పర్వాలా, కానీ ప్రభువుని నమ్మండి. మీ బ్రతుకులు బాగుపడతాయి, మీ జీవితాలు బాగుపడతాయి. తప్పక దేవుని కృప మీకు తోడే ఉంటుందని పేతురు యోహానులు చక్కని సత్యాన్ని బోధించారు. హల్లెలూయా. హల్లెలూయా. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో 21వ వచనం చూద్దాం ఒక మాట. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయము 21వ వచనం. నియమించబడిన దినమందు ఫేరోదు చూడండి రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా జనులందరూ కూడా ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవునిని మహిమ పరచనందున వెంటనే ప్రభు దూత అతను మొత్తిన కనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. హల్లెలూయా. ఎంత చక్కని హెచ్చరిక ఉంది అక్కడ వాక్యం. అవునా కదా? మన వాక్యం అంటే మన అందరి జీవితాల మాట మీరు గ్రహించండి. ఆ మాట మీరు అర్థం చేసుకోండి. ఈ రోజున ఏం రాయబడింది అక్కడ వాక్యం? ఏం రాయబడి ఉంది? ఒక రోజునంటే హేరోదు తెలుసు కదా, హేరోదు చక్రవర్తి చూసినప్పుడు నియమించబడిన దినమున రాజవస్త్రాలు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చొని ఒక రోజున అందరి ఎదురు ఒక పెద్ద ప్రసంగం చేశాడు. ఉపన్యాసం చేశాడు. ప్రసంగం కాదు, ఉపన్యాసం రాజకీయ నాయకులు చేస్తారు, రాజులు చేస్తారు. అక్కడ ఉపన్యాసం చేస్తే చాలా బ్రహ్మాండమైన ఉపన్యాసం చేశాడు. ఉపన్యాసం చేస్తే అక్కడ ఉన్న జనులందరూ కూడా అన్నారంట, ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదన్నారు. ఇదే స్వరం దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదని పొగుడుతున్నారంట. పొగుడుతుంటే వెంటనే హేరోదు దేవుని గొప్పతనం తెలిసిన వాడేగా, దేవుని యొక్క ఏర్పాటు తెలిసిన వాడేగా. 12వ అధ్యాయాలు మనం చూస్తాం. పేతురుని అన్యాయంగా చెరసాలలో వేయించాడు. అద్భుతంగా దేవుడు తన దూతను పంపించి చెరసాల బద్దలు కొట్టి సంఖ్యలు విడగొట్టి స్వయంగా దూత తీసుకొచ్చి సంఘంలో కలపలా. హల్లెలూయా. అద్భుతాలు జరిగినాయి. ఆ సంఘటన జరిగిన తర్వాత హేరోదు ఇది నేను మరి ఈ విధంగా నేను ఎంత కఠినంగా బలంగా అతన్ని పేతురుని బంధించిన ఆ దేవుడైన వాడు ఖచ్చితంగా తీసుకెళ్ళిపోయాడని అక్కడ ఉండలేక భయపడి ఆ విధంగా అక్కడ ఉన్న వాడిని ఏదో హెచ్చరిక చేసి అక్కడి నుంచి వేరే స్థలానికి వెళ్ళిపోయాడు. మరి దేవుని యొక్క కార్యం ఏంటో నువ్వు కన్నా చూసావుగా, దేవుని గొప్పతనం బట్టి నీకు తెలుసుగా. వాళ్ళ వాక్యం అంటున్నా మనందరి జీవితాల్లో మాట నేను అడుగుతాను. మన దేవుని దగ్గరికి వస్తున్న మనం వాక్యం వింటున్న మన జీవితాల్లో, ప్రార్థన చేస్తున్న మన జీవితాల్లో ఆయన గొప్పతనం ఎరుగున్నాం కదా. ఆయన గొప్పతనం మనకు తెలుసు కదా. ఎంత శక్తిమంతుడు, ఎంత బలవంతుడు, ఎంత బలాఢ్యుడు ఈ రోజున ఏ విధమైన కార్యాలు మన జీవితాల్లో ఆయన జరిగించాడో మనకంటూ ఒక అవగాహన ఉంది ఈ రోజున. ఉందా లేదా? మరి అవగాహన ఉన్నప్పుడు మళ్ళీ ఆయన తగ్గ పెట్టుకుంటాం.
అవగాహన ఉన్నప్పుడు ఆయన ఎంత శక్తిమంతుడు మనకు అర్థమైన తర్వాత సమస్త విషయాలు ఎవరు మహింపరచాలి? ఒకవేళ ఎవరు తెలుసో తెలియకో బ్రహ్మాండం, రమేష్ బాబు బ్రహ్మాండంగా వాడబడుతున్నావు, అసలు నువ్వే దేవుడు అని నన్ను అన్నాడు, వెంటనే వాక్యానుభవం ఉన్నాడు ఏం చేయాలి తెలుసా? అమ్మమ్మ ఆ మాట అనమాట అన్న పొరపాటు కూడా. ఆయన వాడుకుంటే వాడబడుతున్నాం. ఎవరు వాడుకుంటే? ఆయన వాడుకుంటే వాడబడుతున్నాం. ఆయన శుభ్రంగా ఈ రోజున జీవము, మన మాట అన్నాను, జీవానికి అధిపతి అయింది. జీవాధిపతి, హల్లెలూయా. జీవమునకు అధిపతి, జీవాధిపతి అయింది. వాళ్ళకి అయితే మనం ఇలా జీవంతో ఉన్నామంటే ఆయన ఇచ్చిన అవకాశం, ఆయన ఇచ్చిన ఆయుష్, ఆయన ఇచ్చిన కృప ఈ రోజున. అందుకని వాళ్ళ వాక్యానుభవం వాడు ఎవడైనా సరే మహిమను మనము తీసుకోం, మహిమ ఆయనకు ఆపాదిస్తాం. మహిమ మనకు కలగాలని చూడడం, మహిమ ఎవరికి ఆపాదించాలి? ఇవాళ హేరోదు పొరపాటు పడ్డాడు. మనుషులందరూ పొగుడుతుంటే బాగా పొగుడుతున్నారని మరి ఆ విధంగా దైవస్వరం అంటే నిజం అనుకున్నాడు. ఆ పొగడ్తను తను తీసుకున్నాడు, ఆ మహిమను దొంగిలించాలని చూశాడు. వెంటనే బైబిల్ చదివిస్తాం, ఎక్కువ సమయం కూడా లేదంటే వెంటనే ఆ మాటలు ప్రజలు పొగుతుంటే అతడు దాన్ని ఖండించలేదంటే వెంటనే అతడు దేవుణ్ణి మహిమపరచను అందరు. వెంటనే ఏం చేయాలి హేరోదు? ఇప్పుడు ఈ మహిమ నాకు కాదురా బాబా, ప్రజలందరూ ఎదుట పైకి చక్రవర్తి అలాంటి వారు మంచి అధికారం పోస్టులో ఉన్న వారు చెప్తే ఇంకా తొందరగా ఎక్కువ లోకానికి వెంటనే చెప్పాల్సింది. మరి ఆ విధంగా నన్ను కాదు మీరు ఆ మాట అనాల్సిందే. మరి ఆ విధంగా మనందరూ దేవుని మహిమపడదామని దేవుని మహిమపరచనందున అది తను తీసుకున్నందున అక్కడ వాక్యంలో ఉంది, వెంటనే ప్రభు దూత మొత్తినందున పురుగులు పడింది. అప్పుడు పురుగులు పట్టడం, అప్పుడు ప్రాణాలు. ఎంత స్పీడ్ జరిగిపోయింది, ఎంత స్పీడ్ జరిగిపోయింది. దేవుని కూడా తను చాలా భయంకరంగా ఉంది. పాత నిబంధనలో దైవ సేవకుడు చెప్పాను కదా, దేవాలయంలో తన కాని పని చేస్తున్నాడు. అవునా, యాజకులు చేసే పని కాకుండా రాజు వెళ్ళి ఆ పని చేస్తుంటే యాజకులు చెప్పారు, అయ్యా ఇది నీ పనిగా దయచేసి మీరు బయటకు వెళ్ళున్నా కూడా మరి మంచి చెప్పిన యాజకుల మీద కోపం తెచ్చుకొని రౌద్రుడైపోతే వాక్యం సెలవిస్తా ఉంది, దేవుడు ఆ క్షణమే ఆ రాజును మొత్తాడని బైబిల్ సెలవిస్తాం. మొత్తితే నొసట మీద కుష్టి రోగం పుట్టిందంటే, నొసట మీద కుష్టి రోగము పుడితే ఆ కుష్టి రోగం చూస్తుండగానే శరీరం అంతా వ్యాపించిందండి. అది పరిశుద్ధాలయం అపవిత్రం అని వెంటనే దైవ సేవకులు అతను బయట వీటికి వెళ్ళిపోయారు. తీసుకెళ్లి మంచం మీద పడేస్తే ఆ రాజు కొద్ది కాలము మంచం మీద బాధపడి చనిపోయాడని బైబిల్ చదివిస్తాం. అందుకని వాళ్ళ మహిమ ఎవరికి చెందాలి? ఘనత ఎవరికి చెందాలి? ఈరోజు సహోదరుడా ఆ మహిమను హేరోదు దొంగిలించాలని చూస్తే దేవుని మహిమపరచనందున పురుగులు పడి చనిపోయాడు. ఇందాక దావీదు లాంటి వారు ఏం చేశారు? ప్రజలు తెలియక తన పొగుడుతున్న ఐదేళ్ళని తీసుకెళ్ళి ఎవరికి ఆపాదించాడు? అది గమనించాలి ఈరోజు. హల్లెలూయా. ఇందాక పేతురు యోహాను లాంటి వారు ఏం చేశారు? తెలియక మనుషులందరూ వారంగా తేరు చూస్తుంటే మాయంగా తేరు చూస్తారంటారు. బాబు యేసు ఈ కార్యం చేసిన ప్రభు యేసు వారు ఆయనకి మీరు చూడండి బాగుపడతారని ఆయనకి ఆపాదించారు ఈరోజు. హల్లెలూయా. ఈరోజు వాక్యమైన మన అందరి జీవితాల్లో కూడా ఇవన్నీ నేర్చుకోవాలి, ఇవన్నీ మనం అవలంబించాలి. ప్రకటనలో ఇందా చెప్పాను కదా, దోత కూడా తెలియక యోహాను గారు కాళ్ళ మీద పడుతుంటే అయ్యో నేను సామాన్యుడిని, మనందరం కలిసి దేవుని పాదాలు మీద పడాలి, ఆయనకి మహిమ కలగాలని ఎవరు తట్టు చూపించాడు? దోత దేవుని తట్టు చూపించాడు. హల్లెలూయా. ఇది కదా క్రైస్తవ సమాజం ఈ రోజు నేర్చుకోవాల్సింది. అందుకని ఈ రోజున అది వాక్యం అంటే మనందరి జీవితాల్లో కూడా దేవుని మహిమపరిచే వారిగా ఉందాం, దేవునికే మహిమ కలిగేలా చేద్దాం. దేవుని మహిమపరుద్దాం, దేవునికే మహిమ చెందాలి. దేవుని మహిమపరుద్దాం, దేవునికే మహిమ చెందాలి. ఎవరికి చెందకూడదు, ఎవడు ఎంత సేవకుడు ఎవరైనా సరే అనుభవం కలిగిన సేవలు వాక్యానుభవం సేవకులు ఒప్పుకోరు. ఏమొప్పుకోరంటే ఎవరైనా ఒకళ్ళు పొగిడినా అయ్యా బాబు మాకు కాదు పొగడతా, దేవునికి కావాలి పొగడతా, సమస్త ఘనత దేవునికి చెప్పండి, మేము నిమిత్త మాత్రం అని అవన్నీ తీసుకెళ్ళి ప్రభు పాదాల ముందు పెడతారు. అవి మన తలకెక్కించుకుంటే మన గర్వం పెరిగిపోతుంది. దేవునికి ఆపాదించి దేవుని మహిమపరిస్తే మనకి ఆశీర్వాదం వస్తుంది, దీవెన వస్తుంది, ఘనత వస్తుంది, దేవుని గొప్ప చేస్తుంది. కాబట్టి ఈ రాత్రి కాల్సిన వాక్యం మన అందరి జీవితాల్లో కూడా ఈ జాగ్రత్తలు కలిగి ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. మరి ఎక్కడ ఉన్నాం? అపోస్తలుల కార్యం 13:45 చూస్తారు. ఒక మాట, ఒక 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. 13:48 వచ్చిన ఆ మాటలు విని సంతోషించి దేవుని వాక్యం ఎవరాళ్ళు చెప్పాలి? ఎవరాళ్ళు? చూడండి, పేదలు చూసినప్పుడు అక్కడ భక్తులైన మన బిడ్డలు వాక్యం ప్రకటన చేస్తే పౌలు గారు బలం వీళ్ళంతా కూడా ధైర్యంగా వాక్యం ప్రకటన చేస్తే వాక్యము విని 47వ అధ్యాయం చక్ర మాట్లాడింది, ఎలా అనగా నీవు భూతిగంతముల వరకు రక్షణార్థముగా ఉన్నట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని ప్రభువు మాకు ఆజ్ఞాపించిందని చక్కని సువార్త, సత్య సువార్త వారికి అందిస్తే ఆ వాక్యం విన్న అన్యజనులు అంటే వాక్యం విన్న అన్యజనులైన వారు వాక్యమును మహిమపరిచారు. దేవుని వాక్యమును. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప విషయం! అరే అన్యజనులకు తెలిసిన ఆ పాటి కొంతమంది దేవుని బిడ్డలు తెలవకుండా పోయింది. వాళ్ళు అన్యజనులకు తెలిసిన ఆ పాటి ఇందాక ఇజ్రాయేలీకి తెలవకుండా పోయింది. ఇజ్రాయేలీలు ఎవరైనా చూడపోయారు? పేతురు యోహాను చూడపోయారు. పేతురు యోహాను ఏం చెప్పారు? మా ఇంటి కాదు దేవుని చూడమని చెప్పారు.
దేవునికి మహిమ అని చెప్పారు. ఇవాళ అన్యజనులు ఏం చేశారు? వాక్యం చెప్పిన పౌలు పట్టణానికి బాబు చూసినప్పుడు ఆలంకారం తీర్చోళ్ళ వాక్యమును మహింపరిచారు. అంటర్లైన్ చేయండి అన్నమాట. వాక్యమే దేవుడు కదా, దేవుడి వాక్యం వేరు కాదు కదా. అందుకని వాళ్ళ మనందరి జీవితాల్లో సమస్త మహిమ ఎవరికి చెందాలా? సమస్త ఘనత ఎవరికి చెందాలా? హల్లెలూయా. అందుకనే అన్యజనులకు తెలిసింది కొంతమంది దేవుని బిడ్డ తెలవట్లేదు. అందుకనే అన్యజనులైన వారు విన్నారు, వాక్యమును ఒప్పుకున్నారు, వాక్యము బట్టి సంతోషించారు, వాక్యమును బట్టి దేవుని మహిమపరిచారు. వాక్యమును బట్టి ఎవరు మహిమపరిచారు? అది మనం నేర్చుకునే వారికి ఉండాలి. మరియు నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారందరూ విశ్వసించిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తునందు మనకు ఒక విశ్వాసం కలిగింది అంటే మనం దేనికి నిర్ణయించబడ్డామో తెలుసా? దేనికి నిర్ణయించబడ్డాం? నిత్య జీవమునకు నిర్ణయించబడ్డాం. విశ్వాసం కలిగిన ప్రతి వ్యక్తి కూడా ఒక విశ్వాసం, యేసు ప్రభు మీద ఒక ఇష్టము, ఒక విశ్వాసం మనకి ఈ రోజున ఆయన మీద మనకు కలిగింది అంటే దాని ఉద్దేశం ఏంటంటే మనం దేనికి నియమించబడ్డాం? నిత్య జీవానికి నియమించబడ్డాం. రేపొద్దున ఖచ్చితమైన నిత్య జీవానికి, నిత్య రాజ్యానికి వారసులు చేస్తాడు దేవుని తప్పనిసరిగా. హల్లెలూయా. అందుకని ఎవరు మహిమపరచాలి మనం? అందుకని ఈ మాట గుర్తుపెట్టుకొని తప్పక మన ఆత్మీయ జీవితాన్ని మనం కొనసాగిద్దాం. మరి అపోస్తలుల కార్యం 4వ అధ్యాయము 20వ వచనం ఒక విషయం ఎప్పుడు ముగిస్తాను. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 20వ వచనం. కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. ప్రజలందరూ జరిగిన దాన్ని వచ్చి దేవునిని మహిమ పరచుచుండిరి కనుక సభవారు ప్రజలకు భయపడి శిక్షించు విధమేమని వీరిని గట్టిగా బెదిరించి, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతం చూడండి. దేవునిని మనం మహిమపరిచేవారిగా ఉంటే ఎంత గొప్ప అధికారులైనా భయపడాల్సిందే. ఎవరిని మహిమపరచాలి మనం? చూడండి, పేతురు శిష్యులు యోహానైన వారిని ఆనాటి కాలంలో సువార్త పరిచయం ముందుకెళ్ళిపోతున్న పరిస్థితులు మతాధికారులు, ప్రధాన కాదు వారంతా కూడా పిలిచి గట్టిగా హెచ్చరిక చేశారట. ఏమని? ఆ యేసును లోకంలో మీరు ప్రకటించొద్దు, ఆ యేసును దేవుడని మీరు ప్రకటించొద్దని గట్టిగా వారికి వార్నింగ్లు ఇస్తే వారు ఏమన్నారు తెలుసా? పేతురు యోహానులు మతాధికారులు వారిని చూసి, దేవుని మాట వినడం కంటే మీ మాట వినడం దేవుని దృష్టికి న్యాయం అవుతా? చెప్పండి అయ్యిందా కాస్త? ఈ మాట మీరు కూడా చెప్పండి. మనం ఈ రోజున దేవుని మాట వినుకంటే లోక అధికారుల మాట, లోక మాట వినటం దేవుని దృష్టికి న్యాయం అవుతా? ఎవరి మాట వినాలి మనందరం ఎవరి మాట వినాలి? ఈ రోజున ఆ రోజు పేతురు యోహానులు ఏమన్నారు? దేవుని మాట వినాలా, మీ మాట వినాలా? మేము మీరు మతాధికారులే, అధికారం మీకు ఉంది, యూదులే గొప్ప పని చూసినప్పుడు పదవులు మీరు ఉంటే ఉండొచ్చు. ఈ రోజున వాళ్ళు యేసు ప్రభువుని దేవుడిగా మేము అంగీకరించి ఆ సత్య సువార్త మేము లోకంలో ప్రకటిస్తున్నాం. ఈ రోజున మీరేమో ప్రకటించవద్దు అంటున్నారు, ఆ యేసును లోకంలో ప్రకటించవద్దని మీరు అంటున్నారు. మేము చేసే పని ఏంటంటే ఈ రోజున మీ మాట వినాలా, దేవుని మాట వినాలా? మేము ఎవరి మాట వింటాం న్యాయంగా మీరే చెప్పండి అని అడుగుతున్నారు. హల్లెలూయా. వాక్యమైన సహజ సహోదర మన జీవితాల్లో ఎవరి మాట వినాలి మనం? దేవుని మాట అంటే నిత్యం బతుకుతాం, లోకం మాట అంటే పోతాం. అందుకనే నోటికి నోటి దేవుని మాట వినాలి. ఈరోజు చదవండి అక్కడ మాట. మీరే చెప్పండి, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఎండమన్నాం? చెప్పండి, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని ఆ మతాధికారులకి పేతురు యోహాను ఉత్తరం ఇచ్చారంట, తిరిగి జవాబు ఇచ్చారంట. మేము కన్నవాటిని ముగించేస్తున్నాను ఈరోజు ఒక మాట. మన జీవితాల్లో కూడా జరిగిన అనేకమైన మేలు ఉన్నాయి మనకు. మన వాటిని చెప్పకుండా లేకపోతే వివరించకుండా ఉండగలం చెప్పండి? ఈరోజు మన జీవితాల్లో మన దేవుడు మనకు బోల్డ్ మేలు చేశాడు, అనేకమైన కార్యాలు చేశాడు. ఈరోజు వాటిని మనం చెప్పకుండా ఉండగలమా? పేతురు యోహాను అదే అన్నారు, కన్నవాటిని విన్నవాటిని. ఒకసారి మేము పొరపాటు పడ్డాం మా ప్రభు విషయంలో, కానీ ఈ రోజున ఆయన పునరుద్ధానమై తిరిగి లేచిన తర్వాత మా దగ్గర ఉన్నాడు 40 రోజులు. మా కళ్ళారా ఆయన కనపడ్డాడు, ఆయన పచ్చి గాయాలు మేము చూసాం, వాక్యంలో నమ్మాం. మేము చూస్తుండగా ఆయన ఆరోహణం వెళ్ళిపోయాడు. తర్వాత మేడగంతా మేము ప్రార్థన చేసి ఆత్మశక్తి పొందుతున్నాం. ఈ రోజున ఎవరు మమ్మల్ని ఆపలేడు. రోజున హల్లెలూయా. ఒకప్పుడు భయపడి పారిపోయిన శిష్యులు ఈ రోజున ధైర్యం కూడగట్టుకొని, ఒకప్పుడు యేసు అంటే మాకు తెలవదని చిన్నపిల్లల దగ్గర అబద్ధమైన పేతురు లాంటి వారు వాళ్ళు యేసే దేవుడిని ప్రకటిస్తూ ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు. ఈ రోజు ఎంత గొప్ప విషయం అండి. ఈ రోజు పైగా కన్నవాటిని విన్నవాటిని చెప్పక మేము ఉండలేము, వేస్తాం, మీరు ఏదైతే చేసుకోమన్నారు. అక్కడ వాక్యం ఉంది చక్కటి మాట. ఈ బయట అంతా ప్రజలు ఉన్నారట. సపోర్ట్ ఎవరు వచ్చారు? సభ దగ్గర బోల్డ్ మంది ప్రజలు ఉన్నారట. వారంతా ఎవరు మహిమపరుస్తున్నారు? దేవుని. చూడండి చక్కని మాట అక్కడ. దేవుని అక్కడ ఉన్న ప్రజలందరూ మహిమపరుచుండగా సభాధ్యక్షులు, అధిపతులు, అధికారులు భయపడి వారికి ప్రజలకు భయపడి దైవశరిస్తాం. ఎవరికి భయపడ్డారు? హల్లెలూయా. వారికి అధికారం ఉండొచ్చు, ఆధిపత్యం ఉండొచ్చు, లోక సంబంధమైన సైన్యం ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. కానీ ఈ రోజున మనం దేవుని మహింపరిచే వారికి ఉంటే ఖచ్చితంగా మహింపరిచే వారికి లోకం భయపడాల్సిందే. హల్లెలూయా. ప్రజలకు వారు భయపడ్డారు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఎవరికి మహింపరచాలి మనం? దేవుడు మహింపరిస్తే ఎవడైనా మనకు భయపడాల్సిందే. అవునా కదా? అందుకని మనం భయపడవలసిన వాడికి భయపడాలి.
భయపడవలసిందిగా భయపడాలి. అందుకని రోజుగా మరి మనం కూడా మన దేవుడు మహిమ పొందుతాం. కిందకు వస్తే అక్కడే మాట, మొత్తానికి ఏం చేయలేకపోయారు పేతురు యోహాను. చివరికి ఏం చేశారు? ఏమీ చేయలేక గట్టిగా బెదిరించి అని గట్టిగా బెదిరించి విడుదల చేశారు. ఏం చేశారు? విడుదల చేశారు. హల్లెలూయా. కాబట్టి 4వ సంఘటన గమనించి మరి పేతురు యోహానులు ఆ సంఘటనలో ఎవరికి మహిమ తీసుకొచ్చారు? అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఎవరికి మహిమ తీసుకొచ్చారు? ప్రజలందరూ కూడా ఎంత గట్టిగా నిలబడ్డారు? దేవుని కోసం నిలబడ్డారు లేదా? వాళ్ళ వాక్యం అన్నది మన జీవితాలు ఈ 3-4 సంఘటనలు కూడా దేవునికే మహిమ కలుగులాగా మనం ప్రవర్తిద్దాం. తర్వాత మరి ఆ మహిమ దేవునికే కలగాలని మనం ప్రయత్నం చేద్దాం. ఒకవేళ తెలుసో తెలియక ఎవరన్నా ఏదన్నా మరి మనల్ని పొగుడుతున్నా లేదా ప్రజలు పొగుడుతున్నా, కాదు ఈ సమస్త ఘనత మహిమ ఆయనకి చెందాలని మనం తెలియపరిచే వర్గం ఉందా. సదాకాలం మన ప్రభు మనకి తోడై నడిపించను కాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. దయచేసి తల వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను.